ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి త్వరలోనే స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించబడుతుందండి. సో దీని గురించి ఆల్రెడీ మొన్న నవంబర్ 10ని సచివాలయంలో అలాగే ట్రైనింగ్ ఇంటర్వ్యూ ఇవన్నీ జరిగినాయి అనమాట. అంటే స్కిల్ టెస్ట్ ఎలా పెట్టాలి ఏంటి అన్నది. చాలామంది స్కిల్ టెస్ట్ అంటే ఎలా ఉంటుంది, దేనిపై స్కిల్ టెస్ట్ ఉంటుంది అని చాలామంది అడిగారు అనమాట. సో దాని గురించి ఈరోజు స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక పేపర్ అయితే చూపిస్తానమాట. స్కిల్ టెస్ట్కి మనం ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా ఉంటుంది, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, సో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. సో మీరు చేయవలసిన ఒకటి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు డీటెయిల్స్ అండ్ స్కిల్ టెస్ట్ పేపర్ ఎలా ఉంటుంది అన్నది తెలుస్తుంది అనమాట. అండ్ అలాగే ఇంకా సర్వే కంప్లీట్ కాని వాళ్ళు ఇప్పుడు కూడా పూర్తి చేసుకోవచ్చు అండి. ఇంకా సర్వే అన్నది జరుగుతుంది అనమాట. సో మొత్తం 27 లక్షల మందికి ఇంకా 17 లక్షల మందికి మాత్రమే అయ్యింది. ఇంకా రిమైనింగ్ 10 లక్షల మందికి ఇంకా సర్వే అవ్వలేదు కాబట్టి ఇప్పటికీ కూడా సర్వే అన్నది రన్ అవుతుంది అనమాట. సో ఇంకా ఎవరైనా సర్వే అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే కూడా రిజిస్టర్ అవ్వండి. అది కూడా మీ మొబైల్లోనే లేదంటే మీ దగ్గరలోనే సచివాలయంకి వెళ్ళైనా చేసుకోవచ్చు. ఇంక ఈరోజు ఈ వీడియోలో అయితే స్కిల్ టెస్ట్ ఎలా ఉండబోతుంది అన్న పేపర్ అయితే చూపిస్తాను. స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ ఇన్ఫర్మేషన్స్ అలాగే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ముందు ఉంటాయి అన్నమాట. సో చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి వీడియో చూసేయండి. స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది, కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీ సొంతం కావాలంటే జస్ట్ మనకి ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయినా సరే స్కిల్ టెస్ట్కి అటెంప్ట్ చేసేటప్పుడు ఈజీగా అటెంప్ట్ చేస్తారండి. సో స్కిల్ టెస్ట్ వచ్చేసరికి మనకి టైం బేస్డ్ అయితే ఉంటుంది అనమాట. అంటే పక్కన మనకి కింద టైమర్ కూడా కనిపిస్తుంది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చూసారు కదా, మనకి టైం ఇస్తాడు. అంటే 60 minutes టు మనకి 40 క్వశ్చన్స్ అలా 30 క్వశ్చన్స్ అలా ఉంటుంది. అంటే టైం వచ్చేసరికి 60 minutes. ఆ టైమర్ కూడా మనకి కింద కానీ పైన కానీ కనిపిస్తుంది అనమాట. సో ఆ టైంని మాత్రం చూడొద్దు. ఆ టైంని చూస్తే మనకి టెన్షన్ రావడం తప్ప ఏమీ ఉండదు అనమాట. ఆ టైం అలాగే వెళ్ళనివ్వండి. ఆ టైం అయ్యే లోపల మనం ఎన్ని ఆలోచించి కరెక్ట్గా చేస్తామో అన్నదే మెయిన్. మనకి ఇచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటాయి. నేను చెప్పాను రీజనింగ్, అర్థమెటిక్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినవి, అలాగే ఏమన్నా కంపెనీస్ గురించి అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. కంప్యూటర్ గురించి, రీజనింగ్ గురించి, అర్థమెటిక్ గురించి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చూడండి. ఒకసారి చూస్తే మనకి ఈ స్కిల్ టెస్ట్కి వెళ్ళే ముందు మనకి ఏ టెన్షన్ ఉండదు అనమాట. ఇక్కడ చూడండి, విచ్ నెంబర్ కంప్లీట్స్ ద ఈక్వేషన్ అంటే 57 - 12 అంటే 45 = 33 ప్లస్ అక్కడ క్వశ్చన్ మార్క్ అంటే ఫర్ సపోజ్ ఎక్స్ అనుకోండి. సో ఎక్స్ని అక్కడ ఉంచేసి 33ని తీసుకొచ్చేస్తే 45 - 33 అంటే 12. ఆన్సర్ ఇస్ 12. అలా మనం లాజిక్గా అర్థం చేసుకుంటే అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి అన్నమాట. అండ్ మెయిన్ అక్కడ ఇచ్చిన టైంని మాత్రం చూసుకోకుండా ఉంటే ఇచ్చిన క్వశ్చన్ని అలాగే మనం పెట్టే ఆప్షన్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. సో 12 అని క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ క్వశ్చన్ అన్నది వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా అంతే, విచ్ సైన్ కంప్లీట్స్ ద ఈక్వేషన్. సో మనకి 54/3 ఉంది = 14 క్వశ్చన్ మార్క్. అక్కడ ఏ సింబల్ వస్తుంది, మల్టిప్లై వస్తుందా, మైనస్ వస్తుందా, డివిజన్ వస్తుందా, ప్లస్ వస్తుందా అన్నది చెక్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నేను ఏదో ఒకటి పెట్టేస్తున్నానండి. సో ఎందుకంటే మీకు రావాలి కాబట్టి. సో మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సరో మీరు చేసి నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది కదా. సో అందుకనమాట. ఇక్కడ చూడండి, 7 + 8 + 21 + 33 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఇచ్చినప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్ అని = యావరేజ్ ఆఫ్ 17. సో 17 వేసుకుని మనం క్వశ్చన్ అన్నది చేయాలి. ప్రతిదీ కూడా ఇలాగే ఉంటాయి. అంటే ఎక్కువ మ్యాథ్సే ఇస్తాడా అనుకుని భయపడొద్దు. మ్యాథ్స్ అంటే చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ ఎక్కువ మ్యాథ్స్ అనే ఇవ్వడు. ఇలా రీజనింగ్లో కొన్ని క్వశ్చన్స్ నేను మళ్ళీ లాస్ట్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. సో అవి కూడా చూద్దాం. ముందు ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూద్దాం. అసలు ఈ కౌశలం సర్వే స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ పెడుతున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. ఓకే, ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. ఉంటుందండి. మొన్న నవంబర్ 10నే కదా సచివాలయంలో ఎలా చేయాలి, ఎలా స్కిల్ టెస్ట్ పెట్టాలి, ఏంటి ట్రైనింగ్ ఇవన్నీ చూపించారు కదా. సో కొన్ని సచివాలయంలో మాత్రమే జరిగినాయి. ఎందుకంటే మనకి సర్వే అన్నది ఇంకా పూర్తి కాలేదన్నమాట. సో అందుకు ఇక్కడ చూడండి, పర్సంటేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట. పర్సంటేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ నేను రీజనింగ్, అర్థమెటిక్ అని నేను వీడియో చేశాను కదా,
ఆ వీడియోలో ఉంటుంది కౌశలం ఎగ్జామ్ అనేది. నేను కింద వీడియోస్ ట్యాగ్ చేస్తాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, కనిపిస్తాయి. సో ఆ సర్వే పూర్తయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అన్నది ఉంటుందన్నమాట. అండ్ చాలామంది అంటున్నారు సచివాలయం స్టాఫ్స్కి ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవన్నీ ఎలా పెట్టాలి ఏంటంటున్నారు. అసలు సచివాలయం స్టాఫ్ చేస్తే అసలు మాకు జాబ్స్ వచ్చినట్టేనా, మాకు జాబ్స్ వస్తాయి, ఇంకా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తారు కదా అని చాలామంది అంటున్నారు. అవునండి నిజమే, బట్ రూల్స్ అయితే అలా ఉన్నాయి. నేను కూడా మారిపోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే సచివాలయం స్టాఫ్ అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు రికమెండేషన్స్ ఇలా ఉంటారు కదా, అలా నాకు ఇష్టం ఉండదు. అలా నాకు నచ్చలేదండి రికమెండేషన్స్ ఇలా. పై అధికారులు వచ్చారనుకోండి, ఎవరేంటన్నది మనం స్కిల్ టెస్ట్ రాసిన దాన్ని బట్టి, అలాగే మనకున్న నాలెడ్జ్ని బట్టి, మనకున్న స్కిల్ని బట్టి అయితే తీసుకుంటారు. బట్ మన ఊర్లో సచివాలయంలో వాళ్ళ అంటే ఎక్కువ రికమెండేషన్స్ ఉండొచ్చు మేబీ, అలా అని టెన్షన్ పడొద్దు. ఎందుకంటే ప్రభుత్వం 25 లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తానంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ మీరు కూడా ఇలాంటి స్కిల్ టెస్ట్లు, ఇంటర్వ్యూలు, ఎగ్జామ్స్ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినవి, అలాగే జనరల్ నాలెడ్జ్, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి. అందుకే మన ఛానల్లో అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. అండ్ ఇవి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. మీకు ఎన్నెన్ని క్వశ్చన్స్ తెలుసో ఆన్సర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. తెలిస్తే ఓకే, లేదంటే మీకు ఆన్సర్ అన్నది నేను చెప్తాను. మీకు తెలిసిన ఆన్సర్, మీరు అనుకునే ఆన్సర్ అయితే నాకు చెప్పండి. ఇక్కడ నేను ఆప్షన్స్ అయితే పెట్టాను, అవి అయితే కరెక్ట్ కాదు. ఓకే, మీకు తెలుసుంటే కనుక కామెంట్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ ఏంటన్నది మీకు రిప్లై ఇస్తాను. ఇవన్నీ చేస్తున్నాం ఓకే, ఇవే వస్తాయా అనుకుంటే ఇవే రావండి. ఈ టైప్ ఆఫ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఏదో వీడియో చూసేసాము ఇవే వచ్చేస్తాయి, అవును మాకు ఆ క్వశ్చన్స్ వచ్చేస్తాయి అని అయితే అనుకోవద్దు. నేను జస్ట్ ఈ టైప్ ఆఫ్ వస్తాయి, మనకి స్కిల్ టెస్ట్ ఇలా ఉంటుంది అని చెప్పడం కోసం ఈ వీడియో అయితే పెట్టాను. స్కిల్ టెస్ట్ గురించి అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదండి, అంటే ఎప్పుడు ఉంటుంది, మెయిన్ మనకి మ్యాక్సిమం ఈ మంత్ లాస్ట్లోనూ ఉండొచ్చు అనమాట, లేదంటే ఇంకా నెక్స్ట్ మంత్ అనుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. అందుకే చెప్తున్నాను ఎప్పుడు ఉంటుంది స్కిల్ టెస్ట్, ఎప్పుడు ఉంటుందని. ఈ మంత్ లాస్ట్ కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ ఉండొచ్చు. ఆలోపు మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇలాంటి కొన్ని నేర్చుకోవడం బెటర్ అనమాట. అలాగే ఇక్కడ 10th నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేశారు కదా, సో సర్వే అన్నది, రిజిస్టర్ అన్నది అయ్యారు కదా. సో ఇందులో ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళే. సో మీ యొక్క స్టడీస్ మీద రివైజ్ చేసుకోండి. జనరల్ నాలెడ్జ్ అంటే జీకే బుక్స్ ఉంటాయి, సో ఆ బుక్స్ అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ మా స్టడీ కంప్లీట్ అయ్యి చాలా డేస్ అయింది, చాలా డేస్ అయినా సరే ఒకసారి చూసినా సరే మనకు వస్తాయి కదండి. సో ఇలాంటి యూట్యూబ్లో వీడియోస్ బోల్డ్ ఉంటాయి, అవి కూడా చూసినా కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా, కొన్ని గుర్తు వస్తాయి కదా. అండ్ టెన్షన్ పడొద్దు, మనకి స్కిల్ టెస్ట్ అంటే పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ మనకి 30 క్వశ్చన్స్ కానీ 40 క్వశ్చన్స్కి మాత్రమే ఉంటుంది అనమాట. అండ్ ఇంటర్వ్యూ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా ఉంది. అంటే ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే మనకి మెయిన్ ఇక్కడ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ అనే చెప్పారనమాట. స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది అని అడిగారు కదండి, సో అందుకే ఈరోజైతే ఈ వీడియో చేశాను. సో మర్చిపోవద్దు, తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు.